అంటే అండి నాన్ ఇమిగ్రెంట్ వీసా అలా ఉంటే అంటే ఉమ్, ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా వాళ్ళు ఏమని చెప్పొచ్చారు ఇండియాలో మేము అలా చదువుకుని వచ్చేస్తామని అని చెప్పారు. ఇప్పుడు నేను H1B వీసా ఉంది, నేను అక్కడ 6 ఏళ్ళు ఉద్యోగం చేసుకుని 3 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటాను, ఆ ఉద్యోగం అయిపోగానే వచ్చేస్తామని చెప్పారు. విజిటింగ్ వీసా ఉంది. వీళ్ళు ఎవరైనా సరే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్, ఈవెన్ గ్రీన్ కార్డ్ అయినా సరే కూడా ఈ 3 రకాల వీసాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు అమెరికన్ ఇజ్రాయెల్ మీద తీసుకున్న నిర్ణయానికి కానీ లేకపోతే అమెరికా ఇండియా మీద వేసిన టారిఫ్లకు కానీ ఎగ్నెస్ట్గా ఇది ఫారెన్ పాలసీ, ఇది అమెరికా ఇండియా మీద టారిఫ్ ఎట్లా వేస్తుంది వేయకూడదు అని చెప్పినా కూడా ఇవి కూడా మీకు పనిషబుల్ అఫెన్సెస్సే. నేను మన మన మీ ఛానల్ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే అమెరికాలో ఉన్న విద్యార్థులు కానీ H1B వాళ్ళు కానీ ఎవరైనా సరే అమెరికాలో ఉన్నప్పుడు మీరు అమెరికాలో ఉండాలనుకుంటే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కొంచెం తగ్గించుకోవడం బెస్ట్. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నారు. మీరు 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 పూర్తిగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో లేరు. మీరు ఇక్కడ ఫారెన్ పాలసీని విమర్శించే హక్కు మీకు లేదు. ఇప్పుడు నేను విమర్శించానంటే నాకు ప్రమాదం లేదా అంటే ఉండొచ్చు. ఎందుకు ఉంటుందంటే నేను కూడా ఒక కంపెనీకి పనిచేస్తాను. ఆ కంపెనీలో మాట్లాడో ఏదో ఒకటి చేసి ఈయన ఈయన మన ఫారెన్ పాలసీలను ఎక్కువ విమర్శిస్తున్నాడు అని చెప్పి ఒక ఫ్యాసిస్ట్ థాట్ ప్రాసెస్ మన నాయకుల్లో ఉంది. నేను పోయిన వారం కూడా అదే చెప్పింది. నాయకత్వంలో ఒక రకమైన అభద్రతా భావం అనేది ఎక్కువ పెరిగింది. అభద్రతా భావంతో నాయకుడు ఉన్నప్పుడు ప్రజల మీద ఇలాంటి యాక్షన్లు వస్తుంటాయి. ఇది ఇది పవర్ అనుకుంటారు, పవర్ కాదు ఇది. మనము అంటే మనం చాలా పవర్ కాదు పోరాడి ఫియర్. ఉన్నాం. పవర్ కాదు ఫియర్. ఫియర్ అనుకోవచ్చు. మనం కొన్ని వందల కొన్ని 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 వేల సంవత్సరాలు రాజరికం ప్రభుత్వంలో ఉండి రాజరిక ప్రభుత్వం నుంచి దూరంగా ఒక డెమోక్రటిక్ సెటప్లోకి వచ్చాము. డెమోక్రటిక్ సెటప్లో అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ కింగ్, రైట్? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనే ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉండి మనం ఓట్లు వేసుకుని మనం గెలిపించుకునే నాయకులు మన చుట్టూ ఉండే చట్టాలని మనకు తెలియకుండా మార్చేసి మనల్ని ఆ చట్టాలకి లోపరుచుకుని ఆ చట్టాల ప్రకారంగా మనం శిక్షిస్తున్నారు ఇప్పుడు. ఇది ఇది రైట్. ఇది 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 మనం మనం మన పిల్లల్లో ఎందుకు ఆలోచించుకోవాలి అని అంటానంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. మీరు మీరు అన్నట్టు 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇమ్మీడియట్గా పంపించేస్తే ఆ 40 లక్షలు కట్టుకోవడం కూడా కష్టమే. నేను అమెరికాకు వచ్చినప్పుడు కూడా నాకు 1,50,000 అప్పు ఉంది సార్. 1,50,000 అప్పు తీర్చుకోవడానికి నేను ఆ 1,50,000 ఇండియాకి వెళ్తే మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేయాలని చెప్పి ఆ 1,50,000 కోసం ఇక్కడ ఉన్నాను సార్ నేను. అది మంచి డెసిషన్ అయింది.